మా చింతపండు నవీన్ పటేల్ బయట దేశం పోయిండు, అమెరికాకు పోయిండు, టూర్ వేస్తాను పోయిండు. ఆ టూర్ వెనకంగా ఆంతర్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మీ అందరికీ మునురు కాపు సామాజిక వర్గం గురించి మీకు ఎరికే. దాదాపుగా మునురు కాపులో పైసలు అంతో ఇంతో ఉన్న వాళ్ళే ఉంటారు. వాళ్ళంతా సరే తల్లిదండ్రులు ఇప్పుడు ఇలా ₹4 లేకున్నా ఉన్నా కూడా ఉపాసం పండుకున్నా మనందరం ఏం చేస్తాం, పిల్లల్ని అమెరికాకో లేదంటే లండన్కో కెనడాకో ఇంకొకడికో చదివించుకోవడానికి పంపిస్తున్నాం. ఆ చదివించుకునేటందుకు పంపించిన వాళ్ళందరినీ మా మలేషియా పోగేస్తాను. పోగేసి వాళ్ళందరితో మా చింతపండు నవీన్ పటేల్ మంచి దంద చేస్తాడు. ఏం దంద తెలుసా, ఫండింగ్ కోసం పోయిండు మలేషియా యానివర్సరీ సెలబ్రేషన్ పోలే, అమెరికాకు ఫండింగ్ మున్నూరు కాపులతోని కుల సంఘాలతో, మున్నూరు కాపులు మేజర్గా ఈ కుల సంఘాలు ఉంటాయిగా, ఈ కుల సంఘాలను పట్టుకొని అక్కడ ఇప్పుడు మన దేశమే కులం పేరు మీద కులం ఆధారంగా నడిచే దేశం. సో కులం ఆధారంగా ఈ కుల సంఘాల ద్వారా మలిగాడు అమెరికాలో జీవనం కొనసాగిస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి కాడ నా పార్టీ పీక్తుంది, నా పార్టీ పొడుస్తుంది, ఇంత పొడుగు విక్తా అంత పొడుగు విక్తా, నేనున్నది జానడే, ఎగిరేది మాత్రం మూరెడు అన్నట్టు మలేషియా గాడు రేవంత్ రెడ్డి పొడి చేస్తున్నా, కడిగేస్తున్నా, కేసీఆర్ను కడిగేస్తున్నా, పొడి చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళందరి దగ్గర గాయి మాటలు చెప్పి దొంగనా కొడుకు లెక్క ₹100 కోట్ల వాళ్ళ కానుంచి తెచ్చుకునేందుకు మల్లిగాడు అమెరికా వచ్చింది. యానివర్సరీకి పోలే, నిన్న పెళ్లి రోజు అని పాపం మలేషియాను వదిలేసిన. ఈరోజు చెప్తున్నా మీకు విషయం. మలేషియా గాడు అమెరికాలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బీసీ బిడ్డలు, ప్రధానంగా మునురు కాపు సామరంలో ఉన్న బిడ్డలు అమెరికాలో బతికి ₹4 సంపాదించుకుంటే వాళ్ళ కానుంచి ఫండింగ్ తెచ్చుకునేందుకు వాళ్ళకు మాయమాటలు చెప్పి వాళ్ళ సొమ్ము దొబ్బి తినేందుకు దొంగ నా కొడుకు అమెరికా పోయింది. ఎవరో మలేషియా నేను చెప్పిన తప్పున అని చెప్పురా, లత్కోరు మలేషియా నేను చెప్పిన తప్పుందా చెప్పు, తప్పుని రేపు ఉదయాన్నే కేసు పెట్టుకో, రేపే పెట్టు, నువ్వు ఒక్కరోజు లేట్ చేయకు, నువ్వు మొరగా అయితే. మహేష్ గాడ్సే గారు చెప్పింది తప్పయా, మరి మలేషియా మీ దోస్తు గారు రగ్గారు విషయం అని చెప్పిన తప్పై నాదిరా. ఇప్పుడు నీ విషయం కూడా చెప్తున్నా, తప్పైతే ప్రూవ్ చేయరా. నువ్వు మొగోడవ అయితే, నువ్వు మొగ పుట్టుక పుడితే నేను చెప్పింది తప్పని నిరూపించు. ఛాలెంజ్ రా, ఇది మలేషియా ఛాలెంజ్, చింతపండు ఛాలెంజ్ దీని పేరు. చింతపండు సీటా చింతపండు సీటా అన్నాడు మా మలేషియా గారు కూడా. ఇప్పుడు అమెరికాలో చేస్తాడు, ఇప్పుడు చేస్తారు కదా చిన్నపిల్లలు, దాని పేరు ఏం పేరు, కీకి ఛాలెంజా ఏం ఛాలెంజ్ మరి. చింతపండు సీట్ అని రేపటి మన ఎగరాలి. ఇప్పుడు అమెరికా పోయి వాడికి ఎగిరి గంతేసి చింతపండు పైసలు కావాలి, చింతపండు పైలు కావాలని ఎగిరాలి. అలా ఉసిరి పైలు వస్తాయి ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళందరూ. దొంగ నా కొడుక, ఈ లంగలు అత్తుకోరు పని వేయండి మా మలేషియా గాడు. దయచేసి మీరు అర్థం చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టకురి. ఇక చూసుకొని పతివత అట పరమాణం ఉందంటే 16 నెలలు ఉడుకుతులేట. పతివత పరమాణం వండుతుంటే 16 నెలలు దాటిపోయింది, ఇంగుడుతలేదు. ఏందో కారణం అర్థం కాదు నాకు కూడా. అంత పెద్ద పతివత అంట మా మలేషియా. ఇగో నకిలీ బెంగ, విత్తనాల పైన రైతు సిద్ధం, మంచి దిగుబడి రావాలంటే మంచి విత్తనాలు కావాల్సిందే, వానాకాలం వస్తే చాలు. ఇగో నకిలీ విత్తనాలు, ఫేక్ సీడ్స్, ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐఎంఎల్సి ఆయన పేరు, ఏఐఎంఎల్సి ఆయన అదే ఆయన బిరుదే అది. దయచేసి మీరు నన్ను ఏం అనకూడదు ప్లీజ్. ఏఐఎంఎల్సి తెలంగాణలో వాన బీభత్సం, రైతులు ఆగమవుతురని పతివత లెక్క రాసిండు. రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొడతాను రాదు, రైతు బంధు అడితే చెప్పు తీసుకొని కొడతాం. ఇప్పుడు చెప్పులు చాలా బందోబస్తు నేను వేసుకొస్తాను లైవ్కి. అయితే తెలంగాణలో గాలి బీభత్సం సృష్టిస్తుంట. మా మలేషియాకు పాపం అంతులేని బాధ అవుతుంది, రైతుల పైన అంతులేని ప్రేమ వస్తుంది. దాని ఆంతర్యం ఏందని నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు రైతులు ఏమైనా ఓట్లు కావాలన్నా, ఇప్పుడు రైతుల ఎమ్మెల్సీ పోయినావా, నిరుద్యోగుల ఎమ్మెల్సీ అయిపోయింది, వాళ్ళని గంగల కలిపిండు. ఇప్పుడు రైతుల ఎమ్మెల్సీ అంటుండే, మరి ఇంకా నాకు తెలియదు అది మీరు చెప్పురా దయచేసి. ఇలా బొమ్మలు వేసిండు పోరగాళ్ళది. అద్దె భవనాల్లో గురుకులాలనేట, సమస్యల వలయంలో విద్యార్థుల భవిష్యత్తు ఉందట.
ఇరుకు గదుల్లోనే పాఠాలు నేర్పిస్తారట. హాస్టల్ వసతిలో అవస్థలట, కనీస మౌలిక సదుపాయాల కొరతట, క్షేత్రస్థాయిలో గురుకులాల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందట. ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. ఈ విద్యా సంవత్సరంలో అయినా సొంత భవనాలు మోక్షం దక్కేనా? ఇప్పుడు మీ అందరూ తెలిసిందే, రాష్ట్ర వ్యాప్తంగా మా అన్న పూర్ల భూ పెడతాడు. గురుకులాల్లో ఉండే గద్దలో కడుపు నిండా 4 మెతుకుల భూ పెట్టలేనోడు వాళ్ళకు సొంత భవనాలు ఇస్తాడానే? అమ్మకానం పెట్టినోడు చిన్నమ్మకు బంగారాలు పెడతాడు, నమ్ముతావా? దయచేసి గట్టి ఉంటుంది రేవంత్ రెడ్డి, నమ్మితే మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. ఇంకా కేటీ రామారావు గురించి రాసిండు. ధర్మేంద్ర రాజీనామా చేయాలి, కాకరోచిది బాగానే రాసిండు. మరి మల్లేశ రాజీనామా చేయాలంటారా? రాష్ట్రం మొత్తం మల్లేశ రాజీనామా చేసి మునగాడి లెక్క మొగోడి లెక్క వితౌట్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఎమ్మెల్సీ కావంటుర్రా. నువ్వు పుసుక్కున రేపు మలతాప ఎమ్మెల్సీకి వెళ్తే నువ్వు మునగాని వేరా మల్లేశ. ఇక నేనైతే అనుకుంటుర్రా, జీవితంలో కోతి కొబ్బరి చీప దొరికినట్టు ఒక తాప గెలిచినావు. నాకు తెలిసి ఇంకా జిందగీలో నువ్వేం కావరా, ఏదో పక్క. మరీ ముఖ్యంగా ఆలేరులో అయితే నువ్వేం మెలగెలవరా నేనున్నంత వరకు అయితే. దొంగనా కొడక, దొంగ లంగ మల్లేశ గాడు ఇక 2 పేజీలు రాసింది. ఇక్కడ ఇక మల్లేశకు రైతుల మీద ప్రేమ వచ్చింది. అలా దొంగ ప్రేమ, అది దొంగనా కొడుకుల ప్రేమలు జర నమ్మబుద్ధి కాదే నాకు, దయచేసి. దొంగనా కొడుకు ప్రేమ అంటావు అది. ఇంతవరకు మన చింతపండు నవీన్ పటేల్ పేపర్లో వార్తలే, ఇంకా నాకు తెలియదు. ఇక ప్రజావాయి చూద్దాం. భాగ్యనగరంలో అర్ధరాత్రి నిఘా వైఫల్యం నడుస్తాడు. దిల్సు నగర్ బస్టాండ్ వద్ద మహిళా కమిషనర్ సుమతి సీక్రెట్ ఆపరేషన్ చేసింది. అలాంటి చదివినాం కదా మళ్ళనా. అర్ధరాత్రి మహిళ రోడ్డుపై నిలుచునే పరిస్థితి లేదట. 3 గంటల పాటు రాని పెట్రోలింగ్ వాహనాలు, గస్తీ మర్చి వసూలులో బిజీ, ట్రై కమిషనరేట్ పరిధిలో పడకేసిన భద్రత, వారాంతపు తనిఖీలకు పాత్ర, ఎన్ని ఘోరాలు జరుగుతున్నా శాఖపరంగా సమీక్ష శూన్యంగా ఉంది. ఇది మళ్ళీన 2.5 ఏళ్ళు గడిచిన సీఎం గుప్పిట్లోనే హోంశాఖ ఉన్నది. మంచోడే రేవంత్ రెడ్డి చేతిలో మరి హోంశాఖ పెట్టడం చాలా ప్లస్ పాయింట్ అంట, మంచి పని అన్న. ఇంకా దీని అభివృద్ధి చెందాలని నేను కూడా కోరుకుంటున్నాను. మంచిదే కదా చేస్తే. అదొకటి. రాష్ట్ర వ్యాప్తంగా భద్రత కరువు అయింది. వాళ్ళు చాలా బిజీ ఊరు, ఏం చేయమంటారా? ఈడో ఓడు, వీడు కామాంధుడే. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఇల్లు ముట్టడిస్తారట. ఏపీ సర్కారుకు కవిత వార్నింగ్ ఇస్తుంది. అమిత్ షా పవన్ కళ్యాణ్ భేటీ విశ్లేషణపై రేగిన చిచ్చు, రంగంలోకి టీఆర్ఎస్, మేధావులపై దాడిని సహించం, ఏపీ పోలీసులకు తెలంగాణ కాకీలు సహకరించొద్దు. వివాదాస్పద వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ టీఆర్ఎస్ అధినేత్రి కలవకుండా కదా. ఇప్పుడు ఆయన ఏదో నెగిటివ్ కామెంట్ చేసింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద రాజకీయం చేద్దాం, మనం కూడా మాట్లాడదాం. ఆయన సకమైనడు ఏమంటలేదు, కానీ ఆయన వెనక్కి తీసుకున్నాక రాజకీయం చేద్దాం. ఆయన నేను మాట్లాడిన వాక్యం వెనక్కి తీసుకుంటున్నాను అంగీకరించింది. ఆయన అన్నదాంట్లో కూడా వాస్తవం ఉంది, మళ్ళా దాంట్లో తప్పు ఉంది. ఆడపిల్లల రక్షణ సమాజానికి మేల్కొలుపు. కంటికి రెప్పలా సాకిన పావురం కన్నవారి గుండెలపై రాలిన క్షణం కన్నీటి సముద్రమైంది ఆ కడుపు కోత. వ్యవస్థ నిద్రపోతుంటే మిగిలింది గుండె కోత. మృగాల్లా తిరగబడుతున్నారు, వీధి వీధికో ఉన్మాదులు మత్తులో మునుగుతున్నారు. వాడవాడల కామాంధులు కొడుకుల్ని హీరోలని మురిసే ఓ తల్లిదండ్రులారా, సంస్కారం నేర్పని మీ నిర్లక్ష్యమే నేటి నరహత్యలకు కారణమా? పశువుల్లా పెరిగే కొడుకులు ఒకవైపు మత్తోన్మాదపు రక్కసి నీడలు, ఇంకోవైపు ఆడపిల్లల బతుకులు దినదిన గండం. ఇక చాలు కన్నీళ్లు, ఇక చాలు ప్రార్థనలు. అందాల ముస్తాబులు పక్కన పెట్టి అన్యాయాన్ని ఎదిరించే ధైర్యాన్ని అట్టపెట్టు. కరాటే నేర్చుకో, కత్తి తిప్పడం నేర్చుకో, ఉన్మాది గుండెల్లో వణుకు పుట్టించడం నేర్చుకో. లేదనో కాదన్నదనో కత్తి దూస్తే కాల్చేసే కాలికవై నువ్వు ఎదురు తిరుగు. నిన్ను నువ్వు కాపాడుకునే దుర్గవు నువ్వు కావాలి. ఈ సమాజపు నిద్రమత్తు వదిలించే శక్తిగా నువ్వు మారాలి. శబాష్, సూపర్. మా ప్రజావాసులు బాగా రాస్తురా. ఆడపిల్లలు ధైర్యవంతులు కావాలి, ఆడపిల్లలు
బలవంతులు కావాలి, మీరు కరాట నేర్చుకోవాలి. ఎవడైనా ఎక్కడైనా మీ అనుమతి లేకుండా మీ పైన చెయ్యి వేసే ప్రయత్నం చేస్తే వాడిని ఇట్లా చేయాలని ప్రజా వాయిస్ ఇలా సిరా చుక్క చెప్తుంది. చాలా బ్రహ్మాండంగా వార్త రాశారు, నాకు నచ్చింది.